ద్రోణాచార్యుడు పాండవులపై కోపం ఎందుకు అనేది చాలామందికి తెలియదు. ఎందుకు ఉందో కోపం నేను చెప్తానండి. ఇక్కడ ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యుడికి మధ్యలో గొడవలు ఉన్నాయి. ద్రోణాచార్యుడిని ఈ ద్రుపద మహారాజు గౌరవించడు, అతని యొక్క నీచ బుద్ధి తెలుసుకొని. అయితే అప్పటి నుంచి ఆ గొడవలు కంటిన్యూగా అవుతానే. తర్వాత అర్జునుడు కొంతవరకు దాన్ని సేవ్ చేశాడు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ద్రౌపది యొక్క కూతురే ద్రౌపది కాబట్టి, ద్రౌపది పాండవ పక్షం ఉంది కాబట్టి, ఆ మనసులో విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకోవడం ద్రోణాచార్యుడు ఏ విధంగా అయినా సరే ద్రౌపదిని పాండవులను చంపాలని కసితూనే ఉంటాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ద్రోణాచార్యుడు ఇద్దరు సమానంగా ఉంటాడు అంటారు. అది పచ్చి అబద్ధం. ద్రోణాచార్యుడు కూడా రాజకీయ శత్రుత్వం ఉన్నాడు. రాజకీయంగా అతను ఏ విధంగా అయినా సరే సంకుచిత ఆలోచన ఉన్నటువంటి వాడు. కేవలం ద్రుపద మహారాజు యొక్క కూతుర్ని పాండవులు చేసుకున్నారనే ఉద్దేశంతోనే పాండవులను సర్వనాశనం చేయాలని ద్రోణాచార్యుడు కోరుకుంటాడు. చాలామంది అనుకుంటాడు ద్రోణాచార్యుడు భీష్ముడు ఉన్నారు కదా, అసలు వాళ్ళు మాట్లాడచ్చు కదా అంటారు. ద్రోణాచార్యుడు గొప్పవాడు కదా అంటారు. ద్రోణాచార్యుడు గొప్పవాడు కదండి. ద్రోణాచార్యుడు గురువే కానీ కుటిల నీతిని ప్రదర్శించే గురువు అనమాట. అందువల్ల ఏంటంటే